హెచ్సిఎఫ్ ఆర్ గాసాబా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గరిష్ట సామాన్య భాజకం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. నార్మల్ మెథడ్ ఉంటుంది అండ్ మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇది కూడా మనము డైరెక్ట్ హెచ్సిఎఫ్ అనకూడదు. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ 4 నంబర్స్, సింగిల్ గా ఉండదు. సో ఇది కూడా సేమ్ కంపారిజన్ లాగానే, ఎల్సిఎం లాగానే, కాకపోతే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటాం. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎల్సిఎం అది మల్టిపుల్, ఇది ఫ్యాక్టర్. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా డిఫైన్ చేస్తాను. ఇక్కడ చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 ఉంది, 6 ఉంది, 2 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటంటే, దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ మనం రాస్తాం, దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాస్తాం. ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ రెండు సంబంధించిన ఫ్యాక్టర్స్ లో ఏదైతే పెద్దది మరియు కామన్ గా ఉండాలి, సో ఏదైతే ఉంటుందో అదే మనకు హెచ్సిఎఫ్ అంటారు. సో ఇప్పుడు 4 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమేమి? 1, 2, 4. అదే 6 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ 1, 2, 3 అండ్ 6. సో ఇవి ఫ్యాక్టర్స్. సో హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో హైయెస్ట్. సో 1, 1 ఓకే, 2, 2 ఓకే, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 లేదు, సో ఇవి అవసరం లేదు. ఇక్కడ 2 ఉంది కదా, సో 2 కామన్ గా ఉంది అండ్ హైయెస్ట్ ఉంది. సో రెండిట్లో కామన్ ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. కామన్ గా లేని అవసరం లేదు, కామన్ గా ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. సో హెచ్సిఎఫ్ అనేది 2. ఇది మనకు జనరల్ మెథడ్. సో ఫస్ట్ దీని యొక్క ఫ్యాక్టర్స్ మనకి క్వశ్చన్ ఏదన్నా ఇవ్వండి. సపోజ్ ఏ కామా బి ఉంది, ఏ కామా బిలో ఏదైనా నంబర్స్ ఇస్తారు అతను. 6 ఇస్తాడు, 10 ఇస్తాడు, 12 ఇస్తాడు, 15 ఇస్తాడు, 20 ఇస్తాడు, 25 ఇస్తాడు, ఏదన్నా ఇవ్వని. ఏకి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి, బికి సంబంధించిన ఫ్యాక్టర్ రాయాలి. హైయెస్ట్ కామన్, హైయెస్ట్ ఉండాలి, అది కూడా కామన్ గా ఉండాలి. అవే వాటిని హెచ్సిఎఫ్ అని అంటారు. సో ఇది మనకు జనరల్ మెథడ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఇంకొక మెథడ్ లో ఎలా చేసుకోవచ్చు అంటే, 4,6 ఉంది, ఇప్పుడు డివిజన్ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4,6 ఉంది. సో డివిజన్ మెథడ్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో 4,6 ఇచ్చారు, 4, 6, 4 1s 4, ఇక్కడ 2 వస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఈ 4 అనేది మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. రిమైండర్ 0 వచ్చిన వరకు మనం చేస్తూనే ఉండాలి. సో 2 2s 4, 0. సో ఇక్కడ ఏదైతే మనకు 2 ఉంటుందో 2 అనేది ఆన్సర్. సో ఇక్కడ మనకు 2 వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ కూడా మనకి ఈ మెథడ్ లో 2 వస్తుంది. ఇది హెచ్సిఎఫ్ అనేది ఇది. మనం ఏం చేయాలి, డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రిమైండర్ అనేది 0 వచ్చే వరకు చేయాలి. 0 వచ్చే వరకు చేసి మనకి ఇక్కడ డివైజర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇది హెచ్సిఎఫ్ అంటారు. సో ఇది మనకి హెచ్సిఎఫ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను మళ్ళీ. సో ఇప్పుడు మనకి డివిజన్ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 24, 36 ఉంది. మనకు డివిజన్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. 24, 36. సో 24 1s 24. సో ఇక్కడ మనకు రిమైండర్ రాయండి 1, ఇక్కడ 2. మళ్ళీ ఏం చేయాలి, రిమైండర్ వచ్చే వరకు 0 వేయాలి. సో ఇక్కడ 12 తర్వాత ఈ 24 ఇక్కడ రాసుకోవాలి. 24, 12 2s 24. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 24 అండ్ 36, 12 ఆన్సర్. అంటే ఈ 24, 36 మనము ఫ్యాక్టర్స్ రాస్తాం. ఆ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ గా కామన్ గా ఉండే ఫ్యాక్టర్ 12. సో ఆ విధంగా మనకు హెచ్సిఎఫ్ ఈ డివిజన్ మెథడ్ లో మనం ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మోర్ దాన్ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. సో గాసాబా మనకు గరిష్ట సామాన్య భాజకం 3 నంబర్స్ ఇచ్చినప్పుడు, 3 ఆర్ మోర్ నంబర్స్ ఎన్నన్నీ ఇవ్వండి, ఒక దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్నిటికీ సేమ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండుకి, ఈ 12 అండ్ 18కి సంబంధించిన హెచ్సిఎఫ్ అనుకోవాలి. మనకు ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ ఈ వాల్యూకు రిమైనింగ్ నంబర్ కి
ఇప్పుడు 12, 18 కి హెచ్సిఎఫ్ అనుకుంటారు, ఒక నంబర్ వస్తుంది హెచ్సిఎఫ్. మళ్ళీ 12 కి ఈ హెచ్సిఎఫ్ కి మళ్ళీ హెచ్సిఎఫ్ అనుకోవాలి. సో 2 టైమ్స్ హెచ్సిఎఫ్, 2 టైమ్స్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ హెచ్సిఎఫ్. సో ఇప్పుడు చేస్తాను. సో ఫస్ట్ 12, 18 కి హెచ్సిఎఫ్ అనుకుందాం. సో 12, 18 కి 12 ఇక్కడ రాసి 18, 12 1 12. సో 6 వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఏం చేయాలి, రిమైండర్ 0 వచ్చిన వరకు చేస్తూనే ఉండాలి. 6 2 12. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇక్కడ 6. సో ఫస్ట్ స్టెప్ ఏంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 6. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 6 అండ్ ఈ 24 హెచ్సిఎఫ్ చేయాలి. 6 24 ఈ రెండుటి హెచ్సిఎఫ్ ఏందో అది ఫైనల్ ఆన్సర్. సో 6 24. సో 6 4 24. సో రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వస్తే ఇక్కడ వాల్యూ ఏదైతుందో అది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకు 12 18 24 6 మనకు ఆన్సర్. 6 మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు. 12 రాసుకోవాలి. 12 రాసుకున్న తర్వాత దీని ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 12. మళ్ళీ మనం ఏం చేయాలి, 18 కి సంబంధించిన ఫ్యాక్టర్ రాసుకోవాలి. 1 2 3 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 6 టేబుల్లో పోతుంది, 6 7 టేబుల్లో పోదు, 8 టేబుల్లో పోదు, 9. నెక్స్ట్ 18. సో ఇలా అన్ని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ 24 1 టేబుల్లో పోతుంది, 2 3 4 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ 6 4 24. నెక్స్ట్ 12 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ 24. సో 24. సో ఇలా ఫ్యాక్టర్స్ అన్ని రాసిన తర్వాత హెచ్సిఎఫ్ ఆఫ్ 12 18 24 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 1 1 ఓకే, 2 2 ఓకే, 3 3 ఓకే, 6 6 6 ఓకే. 6 తర్వాత చెక్ చేయండి. 6 తర్వాత మనకు కామన్ గా ఏది లేదు. సో 6 ఈజ్ ఆన్సర్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 3 3 ఉంది, కాకపోతే 6 కన్నా చిన్నది. సో ఇవి అవసరం లేదు మనకు. ఇక్కడ 6. సో ఆన్సర్ 6. సో మనం ఎన్ని వేసినా వేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్ గా ఏ మెథడ్ ఇష్టమో ఆ మెథడ్ లో వేసుకోవచ్చు. సో సింపుల్ గా when HCF of 2 or more numbers are given, first calculate HCF of 2 numbers, first 2 numbers. Next calculate HCF of third number and HCF of first 2 numbers. సో ఈ రెండుటి అనుకున్న తర్వాత దీంతోని మనం కంబైన్ చేసుకొని HCF అనుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి LCM లో ఎలా అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉందో HCF లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము 12. సో 12 ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసుకోవాలి. సో 2 into 6 రాస్తాను దీన్ని 12 ని. మళ్ళీ 2 into 2 into 3. సో ఫైనల్ గా పవర్స్ లో రాసుకోవాలి. 2 square into 3 power 1. మళ్ళీ 18 ని 2 9s 18. మళ్ళీ 2 into 9 ని నేను ఏం రాస్తాను, 3 into 3 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 2 into 3 square. సో దీన్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లైక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం డైరెక్ట్ గా హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా హెచ్సిఎఫ్, సో హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు హైయెస్ట్ కాబట్టి లీస్ట్ కామన్ నంబర్స్ ఏ మల్టిప్లై చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ 2 square ఉంది, 2 ఉంది, ఇక్కడ 2 power 1, ఇక్కడ 2 power 1. ఈ రెండిట్లో లీస్ట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా లీస్ట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ కామన్ గా ఉండాలి. ఇది ఈ 12 లో 2 ఉంది, 18 లో కూడా 2 ఉంది, 2 పవర్ ఉంది, 12 లో 3 పవర్ ఉంది, ఇక్కడ కూడా 3 square అంటే 3 బేస్. ఇది బేస్, ఇది పవర్. సో 2 ఉంది, ఇందులో 2 ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, కాకపోతే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, లీస్ట్ పవర్స్ మాత్రమే తీసుకోవాలి. LCM లో హైయెస్ట్, HCF లో లీస్ట్. సో రివర్స్ ఉంటాయి, అక్కడ హైయెస్ట్ ఇక్కడ లోయెస్ట్. అండ్ ఇందులో కామన్ గా ఉంటేనే తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఇంటూ 5 square ఉంది, ఈ 5 square ఇంక్లూడ్ చేయొద్దు, ఎందుకు ఇక్కడ 5 లేదు కాబట్టి. సపోజ్ ఇక్కడ 5 power 1 ఉంది, 5 power 1 ఉంటే 5 power 1 తీసుకోవాలి, ఇక్కడ 5 square ఉంటే. సో ఓన్లీ HCF ప్రైమ్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు లీస్ట్ కామన్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. రెండిట్లో ఉండాలి, మళ్ళీ ఆ రెండిట్లో కూడా లీస్ట్ అయి ఉండాలి.
సో ఇక్కడ 2 ఇక్కడ ఉంది, 2 ఉంది, కానీ పవర్స్ లో లీస్ట్ ఏది ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంకొకసారి చెప్తున్నాను. సో 8 ని మనము 2 క్యూబ్ రాసుకోవచ్చు, 16 ని 2 power 4 రాసుకోవచ్చు, మళ్ళీ మనము 24 ని 3 8 రాసుకోవచ్చు, 3 8 24, 3 into 2 power 3 రాసుకోవాలి. సో ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ కావాలి. సో హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంది? లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ ఏ 2 power 3 తీసుకోవాలన్నా 2 power 4 తీసుకోవాలంటే లీస్ట్ 2 power 4, 2 power 3, ఏది లీస్ట్? 2 power 3. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 లేదు, సో ఇక్కడ 3 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 2 power 3 మాత్రమే. సో హెచ్సిఎఫ్ లో కామన్ గా ఉండాలి అన్నిట్లో, ఆ కామన్ లో కూడా లీస్ట్ ఉండాలి. సో ఆన్సర్ 8 అవుతుంది. సో మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు ఎట్లా? 16 24, సపోజ్ ఈ ఫస్ట్ 2 numbers హెచ్సిఎఫ్ అనుకోవాలి. సో హెచ్సిఎఫ్ 8 2 16, సో ఇక్కడ 0 8, ఈ 8 కి మళ్ళీ 24 కి హెచ్సిఎఫ్, మళ్ళీ హెచ్సిఎఫ్ కనుక్కుంటే 8 24, 8 3 24 0, సో హెచ్సిఎఫ్ 8. సో డైరెక్ట్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 8. సో ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేసుకోవచ్చు, డివిజన్ మెథడ్ అని వేసుకోవచ్చు. కాకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు ప్రైమ్ ఇది లాస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఎట్లా అడుగుతారంటే 2 cube into 3 square into 5 cube కామా, ఇది 5 cube, 2 square into 3 power 3 into 5 power 1 కామా 2 power 5 into 3 power 1 into 5 power 2 అనుకుందాం ఎగ్జాంపుల్, లేకుంటే 5 power 2 అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ ప్రైమ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఓకే 2 మ్యాండేటరీగా రాయాలి. కాకపోతే 2 power 3 ఉంది, 2 square ఉంది, 2 power 5 ఉంది, హెచ్సిఎఫ్ కాబట్టి లీస్ట్ తీసుకోవాలి, లీస్ట్ పవర్. ఇక్కడ 2 power 3 ఉంది, 2 square 2 5, ఇక్కడ లీస్ట్ ఉంది, సో ఇక్కడ 2 square రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 3, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సపోజ్ ఇందులో 3 లేకపోతే 3 తీసుకోవద్దు, మూడిట్లో 3 ఉండాలి, మూడిట్లో ప్రైమ్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ మూడిట్లో ప్రైమ్ నెంబర్ ఉంది, ఓకే నేను 3 రాస్తున్నా. పవర్ అయితే తీసుకోవాలి, ఇక్కడ 2 square ఉంది, 2 cube ఉంది, 3 power 1 ఉంది, లీస్ట్ పవర్ 3 power 1. నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, సో 5 తీసుకోవాలి. నెక్స్ట్ 5 ఓకే, 5 cube తీసుకోవాలా, 5 power 1 తీసుకోవాలా, 5 square తీసుకోవాలా, 5 power 1 తీసుకోవాలి. సో ఇది ఆన్సర్. మనకు ఆప్షన్లో ఎట్లా ఇస్తారంటే, ఆప్షన్ ఏ 2 into 3 square into 5 square, ఆప్షన్ బి 2 square into 3 square into 5 power 1, ఆప్షన్ సి 2 square into 3 power 1 into 5 power 1, ఆప్షన్ డి 2 into 3 square into 5 power 1. సో ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారు, సో కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తాను, ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇక్కడ LCM లో ఏం చేయాలంటే, ఆల్ ప్రైమ్ నంబర్స్ అండ్ హైయెస్ట్ పవర్స్, అన్ని ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలి. ఆ ప్రైమ్ నంబర్స్ లో హైయెస్ట్ ప్రైమ్ నంబర్ తీసుకోవాలి పవర్స్. ఇక్కడ ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ లో కామన్ ప్రైమ్ నంబర్స్, అండ్ లీస్ట్ పవర్స్. ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్. ఈ 2 వీడియోస్ కి కలిపి ఇది ఒక్కటి ఈ బాక్స్ లో ఉన్నది అర్థమైతే సరిపోతుంది. ఎల్సిఎం అన్ని ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలి, ఒక దాంట్లో వచ్చిందా లేదా మనకు సంబంధం లేదు, అన్ని ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలి. కామన్ గా ఉండే ప్రైమ్ నంబర్స్ లో హైయెస్ట్ పవర్స్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ లో కామన్ ప్రైమ్ ఉండాలి, ఒక దాంట్లో 2 లేదనుకోండి, అది 2 అవసరం లేదు, తీసుకోవద్దు. 2 2 2
మూడిట్లో ఆ రెండిట్లో ఉన్న మీరు ప్రైమ్ తీసుకోవాలి. కాకపోతే అందులో ఏది తీసుకోవాలి, లీస్ట్ పవర్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇవి రెండు చూసుకోవాలి. ఇది ఆల్ ప్రైమ్స్, ఇవి ఓన్లీ కామన్ ప్రైమ్స్. ఇక్కడ హైయెస్ట్ ప్రైమ్స్, ఇక్కడ లీస్ట్ ప్రైమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లు ఇచ్చి ఇలా హెచ్సిఎఫ్ ఏంది, ఎల్సిఎం ఏంది అడుగుతారు. సో ఇదే క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడుగుతారు. సో అప్పుడు చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో ఎల్సిఎం అన్నప్పుడు ఆల్ ప్రైమ్స్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ లో కామన్ ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి, లీస్ట్ పవర్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించిన అండ్ కంబైన్డ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారో అవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.